ఇక ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలకు వరద ప్రవాహం ఉధృతంగా వస్తుంది. దీంతో కొన్ని రోజుల నుంచి కూడా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద గేట్లు ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు నీటి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రోజు తాజాగా 10 గేట్లు ఎత్తి 18 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు నీటిని వదులుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇన్ఫ్లో 4,95,000 పైచీలకు ఇన్ఫ్లో వస్తుండగా అదే స్థాయిలో దిగువకు అవుట్ఫ్లో కూడా వదులుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. జల విద్యుత్ కూడా ఉత్పత్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడు 885 అడుగులకు గాను ఇప్పటికీ 882 అడుగులకు నీటి సామర్థ్యం ఉంది. 215 టీఎంసీలకు గాను 198 టీఎంసీలు నిల్వ నీరు ఉండడంతో పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నీరు దిగువకు వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గేట్లు వదలడంతో పర్యాటకుల సందడి ప్రాజెక్టు వద్ద పెరిగిందని చెప్పవచ్చు. అయితే రేపు ఎల్లుండి ఈ రోజు కూడా చూస్తే పూర్తి స్థాయిలో పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వారాంతపు సెలవులు ఉండడంతో పూర్తి స్థాయిలో పర్యాటకుల సంఖ్య పెరగడంతో పాటు పక్కనే ఉన్నటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు అట్లే ఈ పర్యాటక క్షేత్రమైనటువంటి శ్రీశైలం ప్రాజెక్టును చూడడానికి కూడా భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.